హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మాత్రం మనం కావ్య, నిఖిల్ చిన్ని సీరియల్‌లో కలవబోతున్నారా? నిజంగానే చిన్ని సీరియల్ డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని నిఖిల్‌ని తెద్దామని ప్లాన్‌లో ఉన్నారా? చాలా యూట్యూబర్స్, కొంతమంది నార్మల్ చిన్న చిన్న సీరియల్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళైతే ఏకంగా నిఖిల్ వచ్చేస్తాడు, నిఖిల్ పక్కా వస్తాడు ఫిక్స్ అది ఇది అని వాళ్ళ వీడియోస్‌లలో అయితే చెప్తున్నారు. అది నిజమా? లేకపోతే నెక్స్ట్ ఏమైతదని ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రియల్ ఇన్ఫర్మేషన్ గురించి. ఎస్, నిఖిల్ని తెద్దామని సీరియల్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నిజంగానే అనుకుంటున్నారు. నిఖిల్ని తెస్తే టీఆర్పీ రేట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకి చిన్ని సీరియల్ అనేది టాప్ 5, టాప్ 3, టాప్ 2లో అలా అయితే టీఆర్పీలో అయితే ట్రెండింగ్ అవుతుంది. అంటే టీఆర్పీ రేటింగ్ చాలా ఎక్కువ ఉంది ఈ సీరియల్కి అయితే ఇప్పుడు ప్రస్తుతం డేస్లో. సో నిఖిల్ వస్తే టీఆర్పీ ఇంకా రేటు నెంబర్ 1 సీరియల్ అయిపోవచ్చు అని వాళ్ళైతే ప్లాన్లో ఉన్నారు. నిఖిల్ని తేవడం కూడా చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ మన ఈ ఎపిసోడ్లో అయితే తెద్దాం అనుకున్నారంట నిఖిల్ని, కావ్యాని కాపాడడానికి, కాకపోతే కుదరలేదు. సో నిఖిల్ అయితే రాలేదు. ఇప్పుడు నిఖిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే, నిఖిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఓన్లీ 30% ఉంది. 70% నిఖిల్ రాకపోవచ్చు. ఎందుకంటే నిఖిల్ మనకి ప్రస్తుతం నిఖిల్ పక్కా వస్తాడు, నిఖిల్ నిజంగానే వస్తాడు అని నేను కూడా చెప్పి వ్యూస్ని లేవటేయచ్చు. కాకపోతే అలా అయితే చేస్తలేను గైస్. నేనైతే నిఖిల్ రావట్లేడు అనేది అయితేనే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. 70% నిఖిల్ రాకపోవచ్చు. ఎందుకంటే మిరాకిల్స్ అనేది రియల్ లైఫ్లో అనగానం జరగవు. ఇప్పుడు నిఖిల్ వచ్చిందంటే సీరియల్ రేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు రావచ్చని. కాకపోతే ఇదైతే జరిగేటట్టు లేదు. ఎందుకంటే నిఖిల్ ఇంకా ఒక 5 మంత్స్ అన్న బ్రేక్ తీసుకుంటాడంట సీరియల్లకు రానీకి. ఒక 5 మంత్స్ తర్వాత పక్కా మనం నిఖిల్ని సీరియళ్ళలో చూడొచ్చు. మీకు సోషల్ మీడియా ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే నా వీడియోస్ కింద కామెంట్ చేయండి. అది సీరియల్ పరంగా కానీ, టాలీవుడ్ పరంగా కానీ, బాలీవుడ్ పరంగా కానీ ఆ టాపిక్ మీద తప్పకుండా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా వాటి మీద కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.